దాన్ని ఇది వర్కింగ్ చెప్పారు. అసలు అది ఎలా స్టోర్ చేసుకుంటుంది కెపాసిటర్లో అంటే ఫస్ట్ మన కెపాసిటర్లో ఉండాల్సినవి ఏంటి? ఎలక్ట్రోడ్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. అవి ఉంటాయి ఎలక్ట్రోడ్స్ అండ్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్. ఒక సెపరేటర్ ఉంటుంది, ఓకేనా? దాన్ని మనం క్యాప్టాన్ సెపరేటర్ అంటాం. సో ఈ సెపరేటర్ ఎందుకు అని అంటే ఆ టూ సొల్యూషన్స్ అనేవి మిక్స్ అవ్వకుండా ఉండడానికి అనేది మనం ఒక సెపరేటర్ని వాడతాం. సో ఇక్కడ తీసుకునే సొల్యూషన్స్ ఏం చెప్తున్నాం మనం? ఒకటి పొటాషియం హైడ్రోక్సైడ్ అంటాం లేదా సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకేనా? ఏంటి? పొటాషియం హైడ్రోక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఏంటా ఫార్ములాస్? ఇది పొటాషియం హైడ్రోక్సైడ్ అంటాం. H2SO4 is sulfuric acid. ఓకేనా? సో ఇక్కడ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అని వాడాం కదా. సో వాట్ ఆర్ ఎలక్ట్రోలైట్స్ అని అంటారు. ఏం చెప్తారు? సో వాట్ ఈస్ an electrolyte? అమ్మా, if a substance or a compound ionizes completely, ఏం చెప్తావు? ionizes అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అయోనైజేషన్ జరుగుతుంది. అంటే ఇక్కడ తీసుకున్న మెటీరియల్ కంప్లీట్గా అయోనైజ్ అయితే వాటిని ఎలక్ట్రోలైట్స్ అంటారు. అయోనైజ్ అవడం అంటే ఏంటి? ఒక రియాక్షన్ వల్ల ఎక్స్టర్నల్ ఎనర్జీ వల్ల ఇది K+OH- ఓకేనా? H+O4 అనేది ఎలా అవుతుంది? H+SO4-. ఓకేనా? ఇలా కంప్లీట్ అయోనైజేషన్ జరిగితే వాటిని ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్స్ అంటారు. ఓకేనా? సో మన బాడీలో కూడా ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, అవునా కదా? ఉంటాయా? ఏదైనా ఒక ఎలక్ట్రోలైట్ చెప్పండి మన బాడీలో ఉండేది. అమ్మా, మీరు అన్నది కరెక్టే, గ్లూకోజ్ ఎలక్ట్రోలైట్ అని నేను ఒప్పుకుంటాను. బట్ అది అయనైజ్ అవుతుందా? అయనైజ్ అవుతుందా? అది గ్లూకోజ్ ఫార్ములా తెలుసా? ఓకేనా?